ఇది మా పెరట్లో పెరుగుతున్న బచ్చలాకు. దీన్ని చూడగానే బచ్చలాకుతో ఏమన్నా రెసిపీస్ ట్రై చేద్దాం అనిపించింది. అందుకే వెంటనే యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే బచ్చలాకుతో రోటి పచ్చడి అంట. నేను ఎప్పుడు వినలేదు, తినలేదు. సో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ఫ్రెష్ ఆకులన్నీ తెంపుకొని శుభ్రం చేసుకున్నాను. ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ ఆకులతో ప్రయోగం చేయకుండా కొంచెమే తీసుకున్నాను. కడాయిలో కొద్దిగా ఆయిల్ ని వేడి చేసుకుని పచ్చెనపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, పల్లీలు, చింతపండు, వెల్లుల్లి, కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నచ్చితే స్టవ్ ఆపేసే ముందు కొద్దిగా నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటన్నిటిని మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకొని పూర్తిగా చల్లారాక బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకొని శుభ్రం చేసుకున్న బచ్చలాకు మొత్తం యాడ్ చేసేసి బచ్చలాకులో నుండి వాటర్ రిలీజ్ అయ్యి అవి పూర్తిగా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చిలోకి టేస్ట్ కి సరిపోయేంత ఉప్పు, మగ్గించుకున్న బచ్చలాకు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని నచ్చితే తాలింపు పెట్టుకుంటే బచ్చలాకు పచ్చడి అయితే రెడీ అయిపోయినాయి. చూడటానికి గోరింటాకు లాగా ఉంది కానీ వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా బచ్చలాకుతో ఏమేమి రెసిపీస్ ట్రై చేయొచ్చో కమెంట్ చేయండి.